వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు నిర్వహించుకునే ఇఫ్తార్ విందును సోదరభావంతో పాటు ఐక్యతను చాటి చెప్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, డాక్టర్ కుసుమరాజు రవికుమార్, డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం స్తంభాద్రి మెడికల్ అసోసియేషన్ ఖమ్మం మెడికల్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని PSR ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. 30 రోజుల కఠోర ఉపవాస దీక్షలతో కొనసాగే మాసం రంజాన్ మాసమని, దాన ధర్మాలకు నెలవు రంజాన్ మాసమని వారన్నారు. నెలవంక దర్శనంతో ఆరంభమైన ఉపవాస దీక్షలు 30 రోజుల తర్వాత మరలా నెలవంక పునఃదర్శనంతో రంజాన్ పండుగను జరుపుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ అని వారు వ్యాఖ్యానించారు. ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆరిఫ్, డాక్టర్ అన్వర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ జోయా నర్సింగ్ హోమ్ అధినేత రబ్బానీ, డాక్టర్ కరీం, డాక్టర్ మన్సూర్ ఇలాహీ, ఇతర విభాగాల వైద్యులు, స్తంభాద్రి మెడికల్ అసోసియేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మంలోని హాస్పిటల్స్ లో వర్క్ చేసే స్టాఫ్, మెడికల్ స్టాఫ్ అందరికీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, అంబులెన్స్ డ్రైవర్స్ కావచ్చు, మెడికల్ కాంపౌండర్స్ కావచ్చు, స్టాఫ్ అందరికీ, అండ్ అలాగే మా తోటి డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ కూడా, నాతో పాటు డాక్టర్ రవి సోదరులు అండ్ అలాగే మా స్నేహితుడు డాక్టర్ భాస్కర్ రెడ్డి ముగ్గురి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అశేష స్పందన లభించింది. సో దీనికి సపోర్ట్ చేసిన మా తోటి డాక్టర్స్, ముస్లిం డాక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన మెడికల్ స్టాఫ్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, మనందరికీ తెలిసిందే పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కష్టపడి రోజా ఉంటూ అల్లాని ప్రార్థిస్తున్న మన ముస్లిం సోదరులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. వారందరికీ కూడా, వారందరి కుటుంబాలకి, వారందరికీ కూడా ఈ రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు ఉండాలని, ఎప్పటికీ కూడా అల్లా వీళ్ళందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళందరి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా హ్యాపీ రంజాన్. సందర్భంగా ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. మెయిన్ గా మన ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్ కోసము. అట్లనే ఇది మెయిన్ గా ఎందుకు ఆర్గనైజ్ చేశామంటే, మనం అందరం ఒకటే అని చాటి చెప్పడానికే. అందరంలో ఏ మతాన్ని పాటించినా అందరం ఒకటి అని చాటి చెప్పడం కోసమే, అందరికి ఖమ్మం ప్రజలకు కానీ భారతదేశం మొత్తానికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ఇఫ్తార్ విందుని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒకటే. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని భారతదేశాన్ని ముందరకెళ్లే పనుల్లో మనం అందరం కలిసి ముందరకెళ్లాలనే ఒక బాధ్యతతో, ఒక నిరతతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా సోదరులకు, మైనారిటీ సోదరులు, మెజారిటీ సోదరులు కదా, మనం అందరం ఒకటే సోదరులు. మనం ఒక్కొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉంటాము కాబట్టి ధర్మాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా, ఎవరైతే మన అల్లా ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ రోజు మిగతా ధర్మాన్ని పాటించే వాళ్ళందరం కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ, అలానే ఖమ్మం వాసులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే దీన్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఆర్గనైజ్ చేసిన స్తంభాద్రి మెడికల్ ఆర్గనైజేషన్ టీం అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలానే దీనికి సహకరించిన బాలభాస్కర్ రెడ్డి సార్ అండ్ ప్రదీప్ భయ్య, మిగతా వారందరూ డాక్టర్స్ అందరూ, అలానే పిలవగానే చాలా తక్కువ టైంలో 48 hours లో దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కూడా మార్నింగే చెప్పాము. అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికి. ఈ మెసేజ్ అయితే తీసుకెళ్ళండి, యునైటెడ్ వి రైజ్, డివైడెడ్ వి ఫాల్. ఈ భారతదేశానికి ఇది ఒక్కటే వర్తిస్తుంది. మనం అందరం కలిసి ఉంటే ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం. ఇది ఒక్కటే ఈ రోజు ఈ రంజాన్ సందర్భంగా భారతదేశం మొత్తానికి మెసేజ్ ఖమ్మం నుంచి ఇస్తున్నది. రంజాన్ శుభాకాంక్షలు అండి. భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారతదేశం. ఇక్కడ కూడా అలాగే అందరము కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకోవాలని ఆశిస్తూ ఇంకోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఖమ్మంలో డాక్టర్స్ కి, పారామెడికల్ స్టాఫ్ అందరికి, డాక్టర్ గురుపాటి సార్, డాక్టర్ రవికుమార్ గారు, డాక్టర్ బాలభాస్కర్ సార్ కి, మా ముస్లిం సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.